ఎమ్మెల్యే చింతమనేని మీదన పోలీసులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు కంప్లైంట్ చేశారు. చింతమనేని ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా వీళ్ళ మీద కేసు కట్టి వీళ్ళ డ్రైవరు అబ్బాయి చౌదరిని అరెస్ట్ చేయడానికి ప్రిపేర్ అవుతున్న సందర్భంలో రివర్స్ కేసు పెట్టారు వీళ్ళు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తమను అసభ్య పదయాలతో దూషించడంతో పాటు తమపై దాడి చేశారని ఏలూరు 3 టౌన్ పోలీసులకు శనివారం 3 వ్యక్తులు వేరువేరుగా ఫిర్యాదు చేశారు. పెదవేగి మండలం రాయనపాలెనికి చెందిన నాగరాజు మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి వద్ద కార్ డ్రైవర్గా 7 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. 4 రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరిని ఏలూరు శివారు సీతారాంపురం గ్రామంలోని పద్మావతి కళ్యాణ మండపంలో జరుగుతున్న వివాహానికి కారులో తీసుకెళ్లారు. ఆ సమయంలో ఎమ్మెల్యే చింతమనేని నాగరాజు నేరాలు అమ్ముకొడక అంటూ అసభ్యకరంగా తిడుతూ అతను తల్లిని సైతం దూషిస్తూ దుర్బాలాడుతూ రాడుతో దాడి చేశారు. పోలీసు అధికారులు విచారణ చేసి చింతమనేని ప్రభాకర్తో పాటు ఆయన అనుచరులు వట్టి నాగబాబు, కలిదిండి అనిల్ రాజు మరికొందరి మీద చర్యలు తీసుకోవాలని నాగరాజు ఫిర్యాదులు కోరారు. అలాగే ఎమ్మెల్యే చింతమనేని తమను అసభ్య పదయాలతో దూషించడంతో పాటు దాడి చేశారని పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామానికి చెందిన జడ్పీ వైస్ చైర్మన్ పెరుమాల విజయబాబు, పెదవేగి మండలం విజయరాయి గ్రామానికి చెందినట్టు మట్టా ప్రవీణ్ వేరువేరు కంప్లైంట్ చేశారు.